అందరికీ నమస్కారములు. నా పేరు అబ్బయ్య నాయుడు. రాష్ట్ర ప్రజలకు, స్నేహితులకు మరియు శ్రేయాభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో మన తెలుగు వారందరికీ చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు నుంచి శుభం జరగాలని అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన తెలుగు సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకి నూతన సంవత్సరం మొదలైన తర్వాత మన కుటుంబ భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అన్నీ శుభంగా ఉండాలా, బాగా జరగాలని కోరుకుంటాము. ఇప్పుడు మన రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అవన్నీ మీకెవరికి అర్థం కాదు. ఇదంతా స్లో పాయిజన్. కాబట్టి ఈ రాష్ట్రం గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే, గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేసే పరిస్థితి, అవకాశం మనందరికీ, మీ అందరికీ వచ్చింది. కాబట్టి మనం నూతన సంవత్సరం మొదలైన తర్వాత మొట్టమొదటగా మన రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం మనకు లభించింది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని బాగుండాలని కోరుకోవటం, బాగుపడటానికి మన వంతుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటంటే, మనకెంతో మన రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం కల్పించినటువంటి మనకి ఓటు హక్కు, ఇది చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది, భవిష్యత్తును మార్చేటటువంటి ఒక ఆయుధం. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల నందు మీరందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే విధంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడుండే నాయకులందరినీ మీరు బేరీజు వేసుకొని, మనం బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా మనం ఏమి చేయాలి, మనకి ఏ నాయకుడు సరైన వ్యక్తి, ఎవరు మన రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలుగుతారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా మనకిప్పుడు పర్టికులర్గా ఒక రాజధాని అంటూ లేదు. అది ఏదో తాత్కాలికంగా సచివాలయం ఉన్నా కూడా దానికి ఒక దిక్కు లేదు. ఎటువంటి అవకాశాలు, ఎటువంటి వసతులు అక్కడ లేవు. కాబట్టి ఇవన్నీ సరిచేసి రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో నడిపించాలంటే మనకు సరైన నాయకుడు కావాలి. ఆ సరైన నాయకుడు ఎవరో మీరు నిర్దేశించుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి ఒక పేపర్ మీద మీరు రాసుకోండి, ఎవరు ఇంతవరకు ఏం చేశారు రాష్ట్రానికి. మనకి ఇంతవరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు అందరూ తెలుసు. వాళ్ళందరిలో పేర్లు రాసుకొని మనకి ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు. మంచి చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా అందరితో బాగుంటారు. స్వార్థం చూసుకునే వాళ్ళందరూ కూడా కులమతాలతో ఆడుకుంటుంటారు. కాబట్టి కులమతాలన్నింటినీ పక్కన పెట్టి, సోదరులారా, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.